మహాగణాధిపతయే నమః. ఆపదమాపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం ముముక్షదంతం భూయో భూయో నమమ్యహం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు రాశిఫలాల గురించి తెలుసుకుందాం. ఈరోజు 25 ఆగస్టు 2019 ఆదివారం. వికారినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి నవమి. ఈరోజు జన్మించిన వాళ్ళు మృగశిర నక్షత్రంలో, కుజ నక్షత్రంలో జన్మిస్తారు. ఈరోజు పుట్టిన వాళ్లకు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు, రాహు మిథున రాశిలో ఉన్నారు, బుధుడు కర్కటక రాశిలో ఉన్నారు, సూర్యుడు కుజుడు శుక్రుడు సింహరాశిలో ఉన్నారు, గురువు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. ఈరోజు రాహుకాలం 4:30 నుండి 6 గంటల వరకు. ముందుగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే లా, లీ, లో, లే, ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు మీరు ప్రభుత్వ అధికారులను కలుసుకుంటారు. వస్తు నష్టం వాటిల్లుతుంది. ఈరోజు వృధా ఖర్చులు చేయగలుగుతారు, జాగ్రత్త అవసరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు తెలుపు. మీరు భయాందోళన తొలగాలంటే కాలభైరవ అష్టకం పఠించడం వల్ల మీకు ఈరోజు శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2. అక్షరాల విషయానికి వస్తే వా, వి, ఓ, ఈ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు మీకు అధిక ధన వ్యయం కనబడుతున్నది. అధిక దుబారా ఖర్చులు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు. మీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే లలితా సహస్రనామాన్ని పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈరోజు మీకు వాహనాలకు సంబంధించి లాభాలు కనబడుతున్నాయి. వ్యవహార లాభం కనబడుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంత శుభకాలంగా కనబడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఆకుపచ్చ. మీరు ఇంకా శుభ ఫలితాలను పొందాలంటే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే డా, డి, డో, డే, హే, హా అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ఈరోజు మీరు స్వశక్తితో ముందుకు సాగుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు. మీరు ఇంకా శుభ ఫలితాలను పొందాలంటే వినాయకుని గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణ చేస్తే ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే మా, మీ, మోమ, టా, టి అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఈరోజు మీకు వ్యవహార లాభం కనబడుతుంది. కుటుంబం ఆనందకరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు మంచి నిర్ణయంగా కనపడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే పా, పీ, పో, షా అనే అక్షరాలు కన్యారాశి కింద వస్తాయి. ఈరోజు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త అవసరం. తండ్రి తరపు వలన ధన నష్టం కలుగుతుంది. అకారణంగా విరోధాలు కనపడుతున్నాయి. అనుకున్న పనులు కొంచెం వాయిదా పడే అవకాశం ఉన్నది. జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. మీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864.
అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్ రోడ్ నంబర్ 6 వెంకటేశ్వర కాలనీ సరూర్ నగర్ హైదరాబాద్. తదుపరి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3-4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే రా, రీ, రో, రా, తా, తి, తో అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ఈరోజు మీకు ధనలాభం కనబడుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అనూన్యత కనబడుతున్నది. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. వ్యాపార రంగాల వారికి లాభదాయకంగా కనపడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే గురుపాదక సూత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే నా, నీ, నో, నా, యా అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ఈరోజు మీకు అనుకోని సంఘటనలు బాధిస్తాయి. వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే బిల్వాష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే బా, బీ, బో, యా, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఈరోజు మీకు అనుకూల కాలంగా గడుస్తుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సంతాన విషయంలో జాగ్రత్త అవసరం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. ఈరోజు మీరు ఉత్సాహంగా గడపగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రావణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే గా, గి, జో అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. ఈరోజు మీకు అన్నింటా జయం కలుగుతుంది. శుభకార్యాల వైపు మొగ్గు చూపగలుగుతారు. ఆదాయం మించి లాభం కలుగుతుంది. అధికార లాభం కూడా ఉండవచ్చు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు కలర్. ఇంకా మీరు శుభఫలితాలను పొందాలంటే కనకదార సూత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3-4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే గా, గి, గో, సా, సి, సో, సా అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఈరోజు వ్యాపారాలు సజావుగా జరుగుతాయి. ఆటంకాలు తొలగి పనులు పూర్తి చేయగలుగుతారు. మిత్రులతో వివాదాలు ఏర్పడి కొంత కలవరపడవచ్చు. ప్రతి విషయం పట్ల అవగాహన పెంచుకుంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు బంగారం కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణ చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే దా, ది, దో, దే, షా అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ఈరోజు మీకు ఆకస్మికంగా ప్రయాణం జరగవచ్చును. మిత్రులతో మాట పంటింపులు ఏర్పడతాయి. విలాస వస్తువులు కొంటారు. ఎంతటి కార్యాన్నైనా విజయం సాధించగలుగుతారు. సాహస కార్యాలు చేయడం జరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు ఇంకా శుభ ఫలితాలను పొందాలంటే లలిత సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. ఎవరైనా మాకు మంచి ఇల్లు దొరకట్లేదండి, మాకు ఇల్లు సరైన ఇల్లు లేదు, మాకు అంటే మేము ఉండే కిరాయి ఇల్లు అది మాకు అనుగుణంగా లేదు, అంత డిస్టర్బెన్స్ ఉంది, ఆ ఇంట్లో పోయినాక మాకు మనశ్శాంతి లేదు, మేము కొత్త ఇంటి కోసం వెతుకుతున్నాం, మాకు త్వరగా ఇల్లు దొరకాలి అంటే మాకు ఏం చేయాలి అని అడుగుతుంటారు. కొత్త ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళకు తిరిగి మళ్ళీ మా ఇంట్లో ఖాళీ అయిందండి, మా ఇంట్లో ఖాళీ అయినా కానీ ఎవరు రావట్లేదు, మాకు సరైన వాళ్ళు దొరకట్లేదు అని చెప్తుంటారు. వాళ్ళకు కూడా వీళ్ళకు కూడా సరైన రెమెడీ చెప్తాను, ఎవరైనా కావాలంటే పాటించవచ్చు. ఎక్కడైనా సరే ఏ రోజైనా పర్వాలేదండి, రావి చెట్టును ముట్టుకోవద్దు. మన ఇంట్లో ఉన్న మనం రెగ్యులర్గా వాడే పంచదార ఇంట్లో ఒక పిరికెడు తీసుకొని వెళ్ళి రావి చెట్టు దగ్గర 21 ప్రదక్షిణ చేసి, రావి చెట్టు చుట్టూ చీమలు ఉంటాయి, ఆ రావి చెట్టు చుట్టూ మనం పిరికెడు చక్కెరను తీసుకెళ్ళి చుట్టూ పోసి 21 ప్రదక్షిణ చేసి నమస్కరించుకొని రావాలి. అతి త్వరగా ఆ చీమలు తినే లోపే మీకు ఇల్లు దొరికిపోతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.